హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం కౌంటింగ్ ఫిగర్స్లో పార్ట్ 3 అనేది చూస్తున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. ఈ విధంగా ఉంటే కనుక మనకి 4 ఇంటూ 2 8 సింపుల్గా ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటే దాన్ని ఇంటూ 2 చేయాలని చెప్పుకున్నాం. అలాగే ఈ రెండు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఈ ఫిగర్కి మనకి 8 వస్తుంది, ఈ ఫిగర్కి 3 అనేది వస్తుంది. అలాగే ఈ విధంగా మిక్స్డ్ అనేది కూడా డిస్కస్ చేసాం. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది. సో మామూలుగా అయితే ఇండివిజువల్ గా 8 వస్తుంది, వీటికి ఇంకా 2 ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఇవి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు వీటి కంటిన్యూషన్ సమ్స్ అనేవి చూద్దాం. సో చూడండి, మనకి ఈ టైప్ లో వస్తే మనకి 8 అని చెప్పుకున్నాం కదా. సో మనకి అలాంటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది ఒకటి ఉంది. ఓకే, సో ఇదొకటి, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ మనకి ఇందులో 4 ఫిగర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 4 8 అనేది వస్తుంది ఫస్ట్. సో తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? మిక్స్డ్ గా ఎన్ని వస్తాయనేది చూడాలి. మనకి ఈ రెండింటిని జత చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది, అలాగే విధంగా ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది రివర్స్ లో. అంటే మనకి ఈ మిక్స్డ్ లో మనకి 2 ట్రయాంగిల్స్ వస్తాయి ఈ రెండింటిని కలపడం వల్ల. అదే విధంగా మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు. అంటే ఇక్కడ మనకి ఇంకో 2 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే, సో అదే విధంగా మనం ఈ రెండింటిని కాంబినేషన్ చూసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, టోటల్ గా 2 అనే వస్తాయి ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు. అదే విధంగా ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా మనకి ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవాలి, ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవాలి, ఈ రెండింటిని ఈ విధంగా 4 కాంబినేషన్ తీసుకుంటే మనకి టోటల్ గా ఈ సెట్ లో మనకి 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సో మనకి ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క దాంట్లో 2 చొప్పున మొత్తం మనకి 4 వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీకు చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా ఒక పెద్ద ట్రయాంగిల్ అనేది ఉంది కదా. సో ఇదొకటి, అదే విధంగా దీని ఆపోజిట్ లో ఇదొక ట్రయాంగిల్ అనేది ఉంది. ఓకే, అదే విధంగా పైన రివర్స్ లో చూసుకుంటే ఇంకొక 2 అనేవి ఉంటాయి. ఓకే, సో అదే విధంగా మనకి ఇదొక ట్రయాంగిల్ ఉంటుంది అనేది ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, వీటికి నెంబరింగ్ చేసుకొని కావాలనుకుంటే ఇక్కడ ఏ, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ డి అని వేసుకోండి. ఓకే, సో టోటల్ గా ఏ అండ్ ట్రయాంగిల్స్ వస్తాయని మనం చూసుకున్నట్లయితే ఏబిసి ఒకటి వస్తుంది, ఏసిడి ఒకటి వస్తుంది, డిబిసి ఒకటి వస్తుంది, బిడిఏ ఒకటి వస్తుంది. ఓకే, సో ఏబిసి ఒకటి, ఏసిడి, ఓకే, సో ఏసిడి ఒకటి, డిబిసి ఒకటి, అలాగే బిడిఏ ఒకటి. ఈ విధంగా మనకి ఒక హిడెన్ ట్రయాంగిల్స్ ఇంకొక 4 అనే ఉంటే ఆ 4ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, టోటల్ గా 8 4 మనకి 32, 2 4 8 ప్లస్ 4. ఓకే, టోటల్ గా మనకి ఎన్ని వస్తాయంటే 44 అనేవి ఇందులో వస్తాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మనకి ఈ ఫిగర్ కి మనకి 8 అని తెలుసు కాబట్టి అలాంటివి 4 ఉన్నాయి కాబట్టి 8 4 32 అనేది వస్తుంది. తర్వాత మిక్స్డ్ గా 2 చొప్పున చూసుకుంటే మనకి ఇదొకటి. ఓకే, సో ఇలా ఒకటి ట్రయాంగిల్స్ 2 వస్తాయి కాబట్టి సెట్ కి 2 మొత్తం 4 సెట్లు వస్తాయి. 4 2 8 వస్తాయి. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఇదొకటి పెద్దది. ఓకే, సో మీరు జస్ట్ ఇక్కడ దీన్ని మూసేయండి, ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. సో అదే విధంగా ఇటువైపు మూసేయండి, ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. సో అలాగే మీరు 4 వైపులు మూస్తే ఒక 4 ట్రయాంగిల్స్ అనేవి వస్తాయి. సో ఆ 4ని కూడా యాడ్ చేసుకుంటే టోటల్ గా 44 అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సమ్ అనేది చూద్దాం. ఓకే, ఆ సమ్ చూసే ముందు ఒకసారి ప్రీవియస్ క్లాస్ కి వెళ్తే కనుక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, స్క్వేర్. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఓకే, సో ఇక్కడ కాలమ్స్ 2 ఉన్నాయి, రోస్ 2 ఈక్వల్ గా ఉన్నాయి. సో లేదా ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా కాలమ్స్ రోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మనం ఏం చేస్తాం? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 5 అనేది వస్తుంది. 3 ఉంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 14 అనేది వస్తుంది. ఈ విధంగా చేయాలని చెప్పుకున్నాం కదా షార్ట్ కట్ అనేది. సో సేమ్ అదే షార్ట్ కట్ ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాలమ్స్ 2 ఉన్నాయి, రోస్ అనేవి 2 ఉన్నాయి. అంటే మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏం చేస్తాం? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే టోటల్ గా 5 అనేది వస్తుంది. సో ఇది చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఏమొచ్చింది? ఇక్కడ లోపల ఇంకొకటి వచ్చింది. సో ఫిగర్స్ అనేవి కాస్త యాక్యురేట్ గా లేవు, నేను అంత బాగా డ్రాయింగ్ వేయలేదు కాబట్టి. సో మీరు నార్మల్ గా ఎగ్జాక్ట్ గా స్క్వేర్ రాలేదనుకోకండి, ఎగ్జాక్ట్ స్క్వేర్స్ వస్తాయి, ఎగ్జాక్ట్ గా మనకి డయాగ్రామ్ అనేది వేస్తాయి. ఓకే, సో మనకి లోపల 5 మామూలుగా క్యాలిక్యులేట్ చేశాక ఎక్స్ట్రాగా లోపల ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది రావడం వల్ల ఏమైంది? ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది. అంటే 1 2 3 4 4 వచ్చినాయి. అలాగే బయట ఒక పెద్దది, అంటే టోటల్ గా ఒక 5 ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట ఈ డయాగ్రామ్ వేయడం వల్ల. ఓకే, సో 5ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో టోటల్ గా 10 వచ్చినాయి. సో కింద కూడా సేమ్ ప్రాసెస్, ఇక్కడ కూడా మనకి 1 2 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్
2 స్క్వేర్ అనేది మనం 5 వస్తుంది. ఓకే, సో ఇక్కడ లోపల 2 ఫిగర్స్ ఉన్నాయి. సేమ్ ఇందాకట్లాగే ఇదొక స్క్వేర్ ఇదొక స్క్వేర్. సో ఎగ్జాక్ట్ గా స్క్వేర్స్ ఎందుకు రాలేదంటే నేను డయాగ్రామ్ యాక్యురేట్ గా వేయలేదు కాబట్టి. సో మీరు దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదొక స్క్వేర్ ఇదొక స్క్వేర్ అంటే 1 2 3 4 వస్తాయి. సో ఆ 5 మళ్ళీ తర్వాత ఇంకొకటి ఉంది కదా గ్రీన్ కలర్ లో. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఇదొక స్క్వేర్ అంటే 1 2 ఇది 3 ఇది 4 టోటల్ గా పెద్దది బయటది కూడా తీసుకోవాలి కదా, అదొకటి కలిపితే 5 అంటే ఈ 5 ప్లస్ కి ఇంకో 5 అనేది యాడ్ చేయాలి. అంటే టోటల్ గా మనకి ఇందులో ఎన్ని ఉంటాయి 15 అనే ఉంటాయి. ఏం లేదు, మనకి నార్మల్ గా స్క్వేర్ ఎలా చేస్తాం, రోస్ ఈ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తాం అంటే 5 వచ్చింది. సో లోపల ఇంకొక స్క్వేర్ యాడ్ అవడం వల్ల 1 2 3 4 అలాగే బయటది ఒకటి ఈ 5 అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఇందాక చేసిన 10 కి మనం ఇంకొక స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇంకొక 5 అనేది యాడ్ చేసుకుంటాం. 10 ప్లస్ 5 అనేది 15. సో దీనికి ఇంకొక షార్ట్ కట్ అనేది కూడా ఉంది. సో జస్ట్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక స్క్వేర్ రెండు స్క్వేర్లనే ఉన్నాయి. మామూలుగా ఈ ప్రాసెస్ అనేది కామనే, మనకి రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రాసెస్ ఏంటి, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 5 అనేది వస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేసుకోండి, 10 అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ ప్రాసెస్ మామూలే. సో 5 ఇంటూ 3 15. ఓకే, సో ఈ ప్రాసెస్ మీకు ఇంకా ఈజీగా తెలిపోతుంది. జస్ట్ మీకు నార్మల్ గా స్క్వేర్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి షార్ట్ కట్ లో. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉంటే అన్ని, సపోజ్ ఇక్కడ 3 ఉంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అలా చేస్తాం కదా. అది చేసుకున్న తర్వాత లోపల ఎన్ని స్క్వేర్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3, 2 ఉంటే ఇంటూ 2, 3 ఉంటే ఇంటూ 3, 4 ఉంటే ఇంటూ 4 అలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ షార్ట్ కట్ లో మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో ఇక్కడ కూడా ఏంటి మనకి నార్మల్ ప్రాసెస్. టోటల్ గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ అనే ఉన్నాయి. సో మనకి షార్ట్ కట్ ఏంటి, జస్ట్ వీటిని స్క్వేర్స్ చేయడమే. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 4 29 ప్లస్ 1 30. అంటే దీని యొక్క టోటల్ ఎంత వస్తుంది మనకి 30 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా నార్మల్ ప్రాసెస్. ఈ లోపల ఈ ఎక్స్ట్రాగా రెడ్ బాక్స్ లేకపోతే, కానీ మనకి ఇంకా ఎక్స్ట్రాగా రెడ్ బాక్స్లు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి మనం, ఈ రెడ్ బాక్స్ వల్ల ఏమైంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఇక్కడ ఒక స్క్వేర్ ఇక్కడ ఒక స్క్వేర్ ఇక్కడ ఒక స్క్వేర్ 4 స్క్వేర్లు మనకి బయట పెద్ద స్క్వేర్ అనేది ఒకటి అంటే టోటల్ గా 5 వచ్చినాయి. సో ఈ 30కి 5 అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 అండ్ బయట బిగ్ ఒకటి. సో టోటల్ గా ఒక 5 అంటే ఈ స్క్వేర్ రావడం వల్ల ఆ 5 యాడ్ అయింది. టోటల్ గా మనకి ఇందులో ఎన్ని ఉన్నట్టు 40 స్క్వేర్లు అనేవి ఉన్నట్టు. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి. సో 1 2 3 4. ఓకే, సో ఇందాక చేసాం కదా సేమ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, ఇందాక సేమ్ పైన చేసాం కదా. సో ఎంత వస్తుంది మనకి 30 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏముంది 4 బాక్సులనే ఉన్నాయి. ఇందాక పైన 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంతే తేడా. అంటే 1 2 3 4 బయట ఓవరాల్ గా ఒకటి. అంటే ఒక్కొక్క స్క్వేర్ రెడ్ వల్ల మనకి ఎన్ని వస్తున్నాయి 5 ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 అంటే టోటల్ గా 5 4s are 20 అనేది మనకి యాడ్ అవడం జరుగుతుంది. సో టోటల్ గా 30 ప్లస్ 20 అంటే మనకి 50 స్క్వేర్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఏం లేదు, మనకు నార్మల్ గా స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వేసుకుంటాం. 30 అనేది వస్తుంది. మనకి లోపల రెడ్ స్క్వేర్స్ రావడం వల్ల మనకి ఈచ్ 1 2 3 4 అండ్ ఓవరాల్ గా 5. ఓకే, మీకు ఎగ్జాక్ట్ గా డయాగ్రామ్ నేను క్లియర్ గా వేయలేదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్ స్క్వేర్స్ రాలేదు. ఎగ్జాక్ట్ గా స్క్వేర్స్ అనేవి వస్తాయి. ఓకే, 4 బయట ఉన్న ఓవరాల్ గా 1. సో ఈ 5 అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5. సో టోటల్ గా 5 4s are 20. టోటల్ గా మనకి 50 అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ అనేది చూద్దాం మనం. ఓకే, సో ఇది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇచ్చాడు. ఇందులో మనకి స్క్వేర్స్ కనుక్కోమన్నాడు. మామూలుగా ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కాలమ్స్ రోస్ 3 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 4 ప్లస్ 1 అంటే టోటల్ గా మనకి 14 వస్తుంది. ఓకే, సో ఈ 14 వచ్చిన తర్వాత సో ఈ మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ అనేది ఫినిష్ అయిపోయింది. మధ్యలో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ పైన చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఓకే, సో 1 2 3 4 4 స్క్వేర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. 4ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 4ని యాడ్ చేసుకుంటే 14 ప్లస్ 4 18. మీకు చూడడానికి కాంప్లికేటెడ్ గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా ఇచ్చాడు తప్ప ఏం లేదు, చాలా సింపుల్. నార్మల్ గా మనకి స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వేసుకుని ఇక్కడ బయట 4 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 4ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే,
ఓకే, సో ఈ రెండు మీరు ఇది 8 వస్తుంది, ఇది 3 వస్తుంది, ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే వీటిని బేస్ చేసుకుని ఈ విధంగా మీరు చాలా సమ్స్ అనేవాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక సమ్ అనేది చూద్దాం. సో ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలన్నది. ఓకే, నేను డయాగ్రామ్ అనేది కొంచెం యాక్యురేట్ గా వేయట్లేదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్ గా రావట్లేదు, కానీ ఎగ్జాక్ట్ గా మనకి షేప్స్ అనేవి ట్రయాంగిల్ షేప్స్ అనేవి వస్తాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ విధంగా ఇచ్చి మీకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోమన్నప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే, సో నార్మల్ గా అయితే మనకి ఇదొక ట్రయాంగిల్, ఇదొకటి మనకి ఇలా ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. బయట మనకి 9 ట్రయాంగిల్స్ అనేవి వచ్చినాయి. సో ఓవరాల్ గా మనకి పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉంది 10. సో తర్వాత చూసుకుంటే ఇది. ఓకే, సో నేను షేప్ అనేది ఎగ్జాక్ట్ గా వేయలేదు, అందుకే కరెక్ట్ గా రాలేదు. ఇది ఒక ట్రయాంగిల్ అనేది వస్తుంది మనకి. ఓకే, చూడండి ABC అనుకోండి. సో ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ X అనుకుంటే XYZ. ఓకే, మనకి ఇది ఒక ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి P అనుకుంటే PQR. ఓకే, సో PQR అనేది ఒకటి వస్తుంది. అంటే మనకి 9 + 1 10, 10 + 3 అనేది 13 ట్రయాంగిల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, సో నార్మల్ గా అయితే ఈ విధంగా మనం చేస్తాం, కానీ మనకి ఇలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఇచ్చే కొద్ది మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది, మనం క్లియర్ గా చేయలేం, టైం కూడా ఎక్కువ అవుతుంది కదా. దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి లోపల అనేది కౌంట్ చేసుకోండి. మీరు నెంబర్స్ చేయడం పెద్ద కష్టం కాదు కదా. టోటల్ గా వేస్తే ఎన్ని వచ్చినాయి? 9 అనేవి వచ్చినాయి. సో ఇలా కౌంట్ చేసుకోండి. 1 2 3 4 ఇలా కౌంట్ చేస్తే ఎన్ని వచ్చినాయి? టోటల్ గా మనకి 9 వచ్చినాయి. ఈ 9ని మనం ఏం చేయాలంటే జస్ట్ ఇంటూ 2 అనేది చేయాలి. ఓకే, ఇంటూ 2 చేసిన తర్వాత -5 అనేది చేయాలి. అంటే 18, 9 18 -5 ఎంత? 13. సో వచ్చింది కదా, ఇందాక మనకి 13 వచ్చింది, ఇక్కడ కూడా 13 వచ్చింది. సో టాలీ అయింది కదా. జస్ట్ షార్ట్ కట్ అనేది ఏం లేదు, మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం షార్ట్ కట్ ఏమనుకున్నాం? 1 2 3 4 అంటే నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుని 4 రెళ్ళు ఇంటూ 2 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. అంటే మనకి ఏం చేసాం? నెంబర్ ఆఫ్ పార్ట్స్ లెక్క పెట్టుకుని ఇంటూ 2 చేసాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ లెక్క పెట్టుకుని ఇంటూ 2 చేయాలి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ కి ఏం చేయాలంటే ప్రతిదీ కూడా మీరు -5 అనేది మైనస్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో రీజన్ ఎందుకు అన్నది మీకు నాకు తెలియదు, కానీ సో ఎగ్జాక్ట్ గా మీకు షార్ట్ కట్ అయితే ఇది. కొన్ని షార్ట్ కట్స్ అనేవి ఎందుకు అన్నది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. సో లాంగ్ ప్రాసెస్ ఏమైనా ఉండొచ్చు మేబీ. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అయితే మీకు నార్మల్ గా లెక్క పెడతాం, ఎలాగో చెప్పాను కదా. నార్మల్ గా లెక్క పెడితే 9 వచ్చినాయి. సో బయట ఓవరాల్ గా పెద్దది ఒకటి ఉంది 9 + 1. సో తర్వాత మనకి ABC ఒకటి, సో తర్వాత మనకి XYZ ఒకటి, నెక్స్ట్ PQR ఒకటి. ఓకే, 9 10 11 12 13. ఓకే, నార్మల్ గా అయితే ఈ విధంగా కౌంట్ చేసుకోవాలి. షార్ట్ కట్ ఏమంటే మొత్తం లెక్క పెట్టుకున్న తర్వాత 9 వచ్చింది కదా, 9ని 2తో ఇంటూ చేసి జస్ట్ -5 అనేది చేయాలి. ఓకే, 13 అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, టోటల్ గా 16 వచ్చినాయి. మీరు సింపుల్ గా ఏం చేయాలి? 16ని ఇంటూ 2 చేసి -5 అనేది చేయాలి. ఓకే, ఎక్కడ ఎన్ని ఉన్నా సరే -5 అనేది కామన్. సో 32 -5 అనేది మనకి 27 ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 27. షార్ట్ కట్ ఏం లేదు, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవడం, ఎన్ని ఉన్నా మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ మనం ఇంటూ 2 2తో మనం ఇంటూ చేసి -5 చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ట్రిక్ అనేది. మనం ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనే వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ట్రిక్స్ ద్వారా. ఓకే, సో పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడకపోతే తప్పకుండా 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ గా చూడండి. మీరు 3 పార్ట్స్ అనేవి చూస్తే మాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ అనేవి కవర్ అవుతాయి. మీరు ఈజీగా నెంబర్ ఆఫ్ కౌంటింగ్ ఫిగర్స్ అనేవి ట్రిక్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా ఇంకా వీడియోస్ అనేవి చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్తే అన్ని వీడియోస్ ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ అన్ని వీడియోస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ షేర్ అనేవి చేస్తూ ఉండండి వీడియోస్ అనేవి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.